వసంత పంచమిని పురస్కరించుకుని మెదక్ మండలంలోని గరుడగంగాలో భక్తులు పుణ్యస్నానాలు చేసి శ్రీ సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు రాజమౌళి శర్మ, హైటెక్ మహేష్ శర్మ, గుణశేఖర్ శర్మలు వేద మంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షర అభ్యాసం చేయించారు. భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం పేరూరు, ఎల్లాపూర్, ర్యాలమడుగు గ్రామాల నుంచి తరలివచ్చిన బండ్ల ఊరేగింపు భక్తులందరినీ ఆకట్టుకుంటుంది. భక్తుల కోసం ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాసం చేయించిన వాళ్ళ దగ్గర అమ్మవారి దగ్గర పెట్టిస్తారు. అదే కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది అంటున్నా. నమస్కారం. ఇచ్చేసి వీళ్ళందరూ హారం తీసుకున్నారు బయటకు జరగాలండి. బయట బయట ఒక దగ్గర నడుస్తుంది. ఉమామహేశ్వర నామే సరస్వతి మాత పేరురే సరస్వతి మహావిద్యా మహామాయా ముఖ్య ముఖ్య ప్రదాయిని నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని స్వామహం. భక్తాగ్రేసర్లకు గమనిక. మరి ఈరోజు వసంత పంచమి, శ్రీ సరస్వతి దేవాలయం గరుడగంగా మంచము అలంకారము, తదుపరి చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు. మరి 12 గంటలకు పూర్ణాహుతి, శ్రీ సరస్వతి యజ్ఞము పూర్ణాహుతి జరపబడుచున్నది. 12:30 నుండి సాయంత్రం వరకు అన్నప్రసాద సేవ, అన్నదానం జరపబడు. మరి 3:30 నుండి వివిధ గ్రామాలచే సామూహికంగా శకట భ్రమణోత్సవం అంటే బండ్లు తిరుగుట కార్యక్రమం జరపబడుతుంది. కావున ఈ దిగ్విజయ జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ, చిన్నారులందరికీ అఖండ విద్యా బుద్ధి జ్ఞానయోగ్యత ఫలసిద్ధిరస్తు. శ్రీ సరస్వతి దేవాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళి శర్మ గారి ఆధ్వర్యంలో అత్యద్భుత వైభవగణోపేతంగా దిగ్విజయంగా ఈ యొక్క జాతర జరపబడుచున్నది. అందరికీ ఆ యొక్క శ్రీ సరస్వతి మాత శుభాశీర్వచనమస్తు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.